వెల్కమ్ టు ఓన్లీ ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జీకే క్లాస్ మెగా డిఎస్ 2024లో భాగంగా జీకే సిరీస్లో క్లాస్ 3 అధికారిక నివాసాలు, వివిధ దేశ అధినేతలు వారి యొక్క అధికారిక నివాసాల గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. ఇందులో ముఖ్యంగా మనం కెమెరా బాబు ఒకసారి చూడమ్మా. ఓకే, గుడ్. భారతదేశం యొక్క రాష్ట్రపతి అధికారిక నివాసం రాష్ట్రపతి భవన్ అంటారు. భారతదేశ ప్రధానమంత్రి యొక్క అధికారిక నివాసం సెవెన్ రేస్ కోర్స్ అనేది ఎవరి యొక్క అధికారిక నివాసం? 7 అంటున్నారు, రేస్ అంటున్నారు, కోర్స్ అంటున్నారు. ఇదేదో ఆంగ్ల పదం అని వేరే దేశం అనుకోబాకండి దయచేసి. 7 రేస్ కోర్స్ అంటే భారతదేశ ప్రధానమంత్రి యొక్క అధికారిక నివాసం. తర్వాత బంకింగ్ హోమ్ ప్యాలెస్, బ్రిటన్ క్వీన్ లేదా కింగ్, బ్రిటన్ రాజు కానీ బ్రిటన్ రాణి యొక్క అధికారిక నివాసం బంకింగ్ హోమ్ ప్యాలెస్గా చెప్పచ్చు. తర్వాత బ్రిటన్ ప్రధానమంత్రి 10 డౌనింగ్ స్ట్రీట్ అంటాం. 10 డౌనింగ్ స్ట్రీట్ అనే ఎవరి అధికారిక నివాసం అంటే బ్రిటన్ ప్రధానమంత్రి యొక్క అధికారిక నివాసం. ఎలిస్ భవన్ ఫ్రాన్స్ అధ్యక్షుడి యొక్క అధికారిక నివాసం. వైట్ హౌస్ ఇది దాదాపు అందరికీ తెలిసిందే, అమెరికా అధ్యక్షుడు. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి ఆరిట్లో రాష్ట్రపతి భవన్ దాంట్లోనే ఉంది, రాష్ట్రపతి యొక్క అధికారి. 7 రేస్ కోర్స్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా. బంకింగ్ హోమ్ ప్యాలెస్ ఇది బ్రిటన్ యొక్క రాజు లేదా రాణి యొక్క అధికారిక నివాసం. అదే బ్రిటన్ ప్రధానమంత్రి అయితే 10 డౌనింగ్ స్ట్రీట్ అంటారు. 10 డౌనింగ్ స్ట్రీట్లో బ్రిటన్ ప్రధానమంత్రిని మనం కలవచ్చు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎలిస్ భవన్లో ఉండడం జరుగుతుంది. ఫ్రాన్స్లో ఎక్కువగా ఎలుకలు ఎక్కడుంటాయంటే ఎలిస్ భవనం. ఎలిస్ దాన్ని ఫ్రాన్స్ అధ్యక్షులు వాళ్ళ యొక్క సైనికులతో తొలగించడానికి ప్రయత్నిస్తారని గుర్తుపెట్టుకుందాం. ఎలిస్ భవన్లో ఎలుకలు ఎక్కువ ఉంటాయి, అది ఫ్రాన్స్ అధ్యక్షుడికి నచ్చదు అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలిస్ భవన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు. వైట్ హౌస్ అమెరికా. ఈ ఆరిట్లో మనకు గుర్తుపెట్టుకోవాల్సినది ఖచ్చితంగా రెండవది 7 రేస్ కోర్స్. భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు 7 రేస్ కోర్స్లో రోజు రేస్ కోర్స్ చేస్తారు అనేటువంటి విధంగా 7 రౌండ్స్ వాళ్ళు పరిగెడతారు మన మోడీ ప్రధాని గారు అని కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి యొక్క అధికారిక నివాసం. 7 రేస్ కోర్స్ భారతదేశ ప్రధాని యొక్క అధికారిక నివాసం. తర్వాత బంకింగ్ హోమ్ ప్యాలెస్ బ్రిటన్ రాణి లేదా బ్రిటన్ రాజు యొక్క అధికారిక నివాసం. అదేవిధంగా బ్రిటన్ ప్రధానమంత్రి యొక్క అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్. 2-3 సార్లు పలకండి, 10 డౌనింగ్ స్ట్రీట్. భారతదేశం కాదు, బ్రిటన్ ప్రధాని యొక్క అధికారిక నివాసం. ఫ్రాన్స్ అధ్యక్షుడి యొక్క అధికారిక నివాసం ఎలిస్ భవన్. అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గారు. వీరు యొక్క గుర్తు మనం గమనిస్తే గాడిద గుర్తు, వారి యొక్క డెమోక్రటిక్ పార్టీ యొక్క గుర్తు. అవి ఇప్పుడు అవసరం లేదు, అధికారిక నివాసాల తర్వాత మనం తెలుసుకుందాం. తర్వాత బ్లూ హౌస్, క్రెమ్లియన్, గన్ భవన్, ఫ్రీనల్ ప్యాలెస్ అనేటువంటివి ఈ 4 ఎవరి యొక్క అధికారిక నివాసాలు అనేటువంటి విషయాన్ని ఒకసారి చర్చిస్తే, బ్లూ హౌస్లో కింగ్ మామ ఉంటాడు, కిమ్. దక్షిణ కొరియా అధ్యక్షుడి యొక్క అధికారిక నివాసం బ్లూ హౌస్. పుతిన్ గారు రష్యా యొక్క ఇప్పుడు అక్కడ అధికారం వాళ్ళది ఉంది కాబట్టి రష్యా యొక్క అధినేత అయినటువంటి పుతిన్ యొక్క లేదా రష్యా అధ్యక్షుడి యొక్క అధికారిక నివాసం ఏది అంటే క్రెమ్లియన్లో క్రిమినల్స్ని పుతిన్ గారు రానివ్వరనమాట. క్రెమ్లియన్ అనేది రష్యా అధ్యక్షుని యొక్క అధికారిక నివాసం. తర్వాత గన్ భవన్ అనేది బంగ్లాదేశ్ అధ్యక్షుడి యొక్క అధికారిక నివాసము. గన్ ఇది తెలుగు పదంలా ఉంది. గణితం, భారతదేశ అధికారిక భవనం అనుకోబాకండి. మన పక్క దేశం, మనకు చాలా మిత్ర దేశం అయినటువంటి బంగ్లాదేశ్, గన్ భవన్ బంగ్లాదేశ్ అధ్యక్షుని యొక్క అధికారిక నివాసంగా చెప్పాలి. తర్వాత ఈ ఇటలీ అధ్యక్షుని యొక్క అధికారిక నివాసాన్ని మనం ఒకసారి గమనిస్తే ఫ్రీనల్ ప్యాలెస్ అంటాం.
దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే క్వీనల్ ప్యాలెస్లో క్యూ పద్ధతి పాటించండి అని ఒక బోర్డు ఉంది. ఈ క్వీనల్ ప్యాలెస్లో క్యూ పద్ధతి ఎందుకని రాసిందబ్బా అని చూస్తే లోపల ఇడ్లీ సాంబారు ఒక ప్లేట్ 20 యూరోలు. ఇటలీ యొక్క కరెన్సీ యూరో అనమాట. అక్కడ మన యొక్క రూపాయి పనికిరాదు. మన ఎయిర్పోర్ట్లోనే మన యొక్క డబ్బులంతా ఇచ్చేసి యూరోలో మార్చుకోవాలి ఇటలీలో. క్వీనల్ ప్యాలెస్లో ఒక ప్లేట్ ఇడ్లీ సాంబార్ 20 యూరోలు. క్యూ పద్ధతి పాటించండి అని రాసింది. ఈ కోడ్ ద్వారా మనం ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు. క్వీనల్ ప్యాలెస్ అనేది ఇటలీ అధ్యక్షుని యొక్క అధికారిక నివాసంగా, అదేవిధంగా ఇటలీ యొక్క కరెన్సీ యూరోగా, క్యూ పద్ధతి ద్వారా క్వీనల్ ప్యాలెస్ క్వీనల్ ప్యాలెస్ ఏం రాసి ఉంటుంది? క్యూ పద్ధతి పాటించండి. ఒక ప్లేట్ ఇడ్లీ సాంబార్ 20 యూరోలు మాత్రమే. యూరో అనేది ఇటలీ యొక్క కరెన్సీ, ఇటలీ యొక్క అధ్యక్షుని అధికారిక నివాసం క్వీనల్ ప్యాలెస్. ఈ విధంగా మనం బ్లూ హౌస్లో కిమ్ మామ ఉంటారు, దక్షిణ కొరియా అధ్యక్షుని అధికార నివాసం. క్రెమ్లియన్లో వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుని యొక్క అధికారిక నివాసం క్రెమ్లిన్స్ని లోపలికి రానివ్వరు. గండ్ భవన్ మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో మన మిత్ర దేశంలో గండ్ భవన్ ఉంది. ఇది బంగ్లాదేశ్ అధ్యక్షుని యొక్క అధికారిక నివాసం. ఇటలీ అధ్యక్షుని అధికారిక నివాసం క్వీనల్ ప్యాలెస్. తర్వాత అధికారిక నివాసాల గురించి తెలుసుకుందాం. తర్వాత పాకిస్తాన్ దేశాన్ని గమనిస్తే పాకిస్తాన్ అధ్యక్షుని యొక్క అధికారిక నివాసం ఇవాన్-ఏ సదర్ అనేది పాకిస్తాన్ అధ్యక్షుని యొక్క అధికారిక నివాసం. తర్వాత శ్రీలంక, భారతదేశ కన్నీటికి చుక్క లాంటి పటంలో కనిపించేటువంటి శ్రీలంక యొక్క అధికారిక నివాసం టెంపుల్ ట్రీస్. శ్రీలంకలో టెంపుల్స్ మరియు ట్రీస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే శ్రీలంకలో సముద్ర తీరానికి దగ్గరగా ఉంది, టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి అనేటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. టెంపుల్ ట్రీస్ శ్రీలంకలో ఎక్కువ ఉంటాయి. టెంపుల్ ట్రీస్ అనేది ఎవరి యొక్క అధికారిక నివాసం అని అడిగితే మనకు టెంపుల్ ట్రీస్ అనేది శ్రీలంక అధ్యక్షుడి యొక్క అధికారిక నివాసం. తర్వాత ఇంకా ఎవరెస్ట్ దగ్గరికి వెళ్దాం. నేపాల్కి వెళ్తే అక్కడ ఎప్పుడు చల్లగా ఉంటుంది. చల్లదనాన్ని శీతల్ అని కూడా అంటారు. శీతల్ నివాస్ అక్కడ నేపాల్ అధ్యక్షుని యొక్క అధికారిక నివాసం. అయితే అక్కడ రాజు కూడా పరిపాలనా కాలం ఉంటుంది. కొన్నిసార్లు గతంలో అది గణతంత్ర రాజ్యం కాకముందు రాజరిక పాలన కూడా నేపాల్లో ఉండడం జరిగింది. ఈ విధంగా నేపాల్ రాజు యొక్క అధికారిక నివాసం నారాయణ్ హితి ప్యాలెస్ అంటాం. నారాయణ్ హితి ప్యాలెస్ అనేది నేపాల్ రాజు యొక్క అధికారిక నివాసం. తర్వాత జపాన్ రాజు యొక్క అధికారిక నివాసం ఏం చూస్తే అకసక ప్యాలెస్. తర్వాత ఇస్తానా అనేది సింగపూర్ అధ్యక్షుని యొక్క అధికారిక నివాసం. సింగపూర్ అధ్యక్షుని దగ్గర పోయి నీ అధికారిక నివాసం ఇస్తావా అంటే నేను ఎందుకు ఇస్తాను, ఇస్తానా నేను అని బెదిరిస్తాడనమాట. ఇస్తానా ఎవరు బెదిరించింది? సింగంలాగా సింగపూర్ అధ్యక్షుడు ఇస్తానా. ఇవానే సదర్ కొంచెం ఇది ఉర్దూ భాషలో ఉంది కాబట్టి పాక్ అని గుర్తుపెట్టవచ్చు. ఇవానే సదర్ అనేది పక్క దేశం పాకిస్తాన్ సంబంధించింది. టెంపుల్ ట్రీస్ శ్రీలంక, శీతల్ నివాస్ నేపాల్, అక్కడ రాజు యొక్క అధికారిక నివాసం అయితే నారాయణ్ హితి ప్యాలెస్. అకసక ప్యాలెస్ జపాన్ రాజుని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి జపాన్ రాజుకి జ్వరం వచ్చింది. అప్పుడు అక్కడ అతని తమ్ముడిని చూడడానికి రావడం జరిగింది. జపాన్ రాజు యొక్క అక్క వచ్చింది. అక్కను చూసినటువంటి జపాన్ యొక్క రాజు జ్వరం వచ్చింది, మాట్లాడలేకపోతున్నాడు. అక్కని పిలవాలనిపిస్తుంది. అక్కని పిలవబోతూ అక సక అని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా భయపడిపోయి అతన్ని ఒక ప్యాలెస్లో తీసుకెళ్ళిపోతారు. అప్పటి నుంచి అతను ఎక్కడ జ్వరం వచ్చిందో ఆ ప్రాంతాన్ని అకసెక ప్యాలెస్గా పేర్కొనడం జరుగుతుందని ఒక చిన్న పిట్ట కథ ద్వారా మనం అకసెక ప్యాలెస్ జపాన్ రాజుకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఏం చేశారు? వాళ్ళ అక్క తమ్ముడికి జ్వరం వచ్చింది కదా అని చూడడానికి వచ్చింది.
అక్కను చూసినటువంటి జపాన్ రాజు మాట్లాడి అక్క అని పిలవాలని చూశాడు ఆప్యాయంగా. కానీ పిలవలేక అక్కను అక్క సక అక్క సక అక్క సక అని నత్తిగా మాట్లాడడం ద్వారా అక్క భయపడి పారిపోతుంది. అప్పటి నుంచి అతను అక్క సక అనే పిలిచినటువంటి ప్రాంతాన్ని అక్కసెక ప్యాలెస్గా జపాన్ రాజు అధికారిక నివాసం. ఇస్తానా సింగపూర్ రాజు నీ అధ్యక్ష భవనం ఇస్తావా అంటే నేను ఇస్తానా అని అతను సింగపూర్ రాజు మనకు సింగపూర్ అధ్యక్షుడు బెదిరించడానికి అవకాశం ఉంది. ఇస్తానా సింగంలా దూకుతాడు. ఇస్తానా అంటే నేను ఇస్తానా అని సింగపూర్ రాజు తన అధికారిక నివాసం గురించి నేను ఇవ్వను, ఇస్తావా సింగపూర్ అధ్యక్ష నీ భవనాన్ని ఇస్తానా ఇవ్వను అని సింగపూర్ అధ్యక్షులు. తర్వాత 1, 2, 3 ఉన్నాయి, వాటిని చర్చిద్దాం. కెనడా ప్రధానమంత్రి, జర్మనీ ఛాన్సలర్, అర్జెంటీనా అధ్యక్షుడు, మెక్సికో అధ్యక్షుడు, ఒమన్ సుల్తాన్ యొక్క అధికారిక నివాసాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 24 ససెక్స్ డ్రైవ్. కెనడా ప్రధానమంత్రి 24 గంటలు ససెక్స్గా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డ్రైవ్ చేస్తే 24 మందికి మాత్రమే కెనడా ప్రధానమంత్రి ఉద్యోగాలు ఇప్పించగలిగారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా 24 ఉద్యోగాలు ఇప్పించడంతో అక్కడ ప్రజలు ఆ డ్రైవ్లో పాల్గొనడానికి 24 గంటల్లో కేవలం ఒక 24 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే చాలా నిరాశ పొందడం జరిగింది అనే కథ ద్వారా 24 ససెక్స్ డ్రైవ్ కెనడా ప్రధానమంత్రి యొక్క అధికారిక నివాసం. సెషల్స్ బెర్లిన్ జర్మనీ ఛాన్సలర్ యొక్క అధికారిక నివాసం ఏంటంటే అధికారిక భవనం ఏది అంటే సెషల్స్ బెర్లిన్. కాసా రసోడా అనేది ఎవరి యొక్క అధికారిక నివాసం అంటే అర్జెంటీనా అధ్యక్షుడు. క్యాపిచినో అనేది ఒక ద్రవ పదార్థం అనుకుంటే మనం హోటల్లో పోయి అర్జెంటుగా ఇవ్వమంటే ఇవ్వడు. కానీ కాసా రసోడా అర్జెంట్ అని చెప్పామనుకోండి, కాసా రసోడా అర్జెంట్ అంటే తెలియదని చెప్పి మొహం మీదే చెప్పేస్తాడు. ఎందుకంటే అలాంటి పదార్థం లేదు. మనం గుర్తుపెట్టుకోవడం కోసం కాసా రసోడా అని హోటల్లో పోయి అడిచామనుకోండి, అర్జెంటుగా ఇవ్వమని చెప్పామనుకోండి, కాసా రసోడా అర్జెంటీనా అర్జెంట్. కాసా రసోడా అర్జెంటుగా ఇస్తావా? లేదు సార్, అలాంటిది మా దగ్గర లేదని చెప్పి అతను చెప్పడం జరుగుతుంది. లోస్ పినోస్ మెక్సికో అధ్యక్షుడి యొక్క అధికారిక నివాసం. లోస్ పినోస్ మెక్సికో. పీ ఫర్ పవర్. లో పవర్లో మిక్సీ ఆన్ చేసుకుంటే ఏమవుతుంది? మిక్సీ తిరగదు, కికి కికి అని సౌండ్లు ఇస్తాయి తప్ప సరిగ్గా దాంట్లో రుబ్బడం కానీ దాని యొక్క యాక్టివిటీ కరెక్ట్గా ఉండదు. లోస్ పినోస్ మెక్సికో. లో పవర్లో లో పినోస్ పీ పవర్. లో పవర్లో మెక్సికో మిక్సీ. చూడండి పదాలు చూడండి, అట్లా మనం అక్కడ ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం. లోస్ పినోస్ అనేది మెక్సికో అధ్యక్షుని యొక్క అధికారిక నివాసం. తర్వాత అల్ ఆలం ప్యాలెస్ ఒమన్ సుల్తాన్. సలాం రాఖీభాయ్. KGF 2 KGF 1లో సుల్తాన్ అంటే ఎవరు? రాఖీభాయ్. అల్ ఆలం ప్యాలెస్ వెళ్ళాలని చూశారు కానీ అక్కడ ఒమన్ సుల్తాన్ రాఖీభాయ్ని రానిలేదు. అందుకే ఆయన ఇక్కడ భారతదేశంలోనే KGFలో గోల్డ్ స్మగ్లింగ్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అల్ ఆలం ప్యాలెస్ ఒమన్ సుల్తాన్. సో దీని ద్వారా 20 అధికారిక నివాసాలు ఖచ్చితంగా. వీటి నుంచే ఒకవేళ అధికారిక నివాసాల్లో ప్రశ్న ఇవ్వాలనుకుంటే ఈ 20లోంచి ఇవ్వాలి. చాలా జాగ్రత్తగా గూగుల్లో వివిధ రకాల పుస్తకాల్లో ముఖ్యమైన వాటిని సేకరించి పాత ప్రశ్నపత్రాలు పరిశీలన చేసిన తర్వాత మనం ఈ టాపిక్ని జీకే క్లాస్ 3లో తీసుకోవడం జరిగింది. తర్వాత క్లాస్తో మరిన్ని ముఖ్యమైన జీకే కాన్సెప్ట్తో ఖచ్చితమైన కొండ గుర్తులతో మా టీం కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెసన్ ప్లాన్ తయారు చేస్తుంది. తర్వాత వీడియోలో తిరిగి కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మెగా డిఎస్సికి సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు జీకే క్లాసులు అందించండి. మీ యొక్క సహాయ సహకారాలతో వాళ్ళకి ఉద్యోగ సాధనలో ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.